గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వాళ్ళ ఎగ్జిబిషన్కి వచ్చాము. వీడియో మొత్తం చూడండి. మా బేబీ ఇంటికి వెళ్ళి తన ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకుంది, ఇవన్నీ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక సమ్మర్ హాలిడేస్ అంటే తిరుపతిలో కంపల్సరీ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ మెయింటైన్ చేస్తారు. ఈ ఇయర్ అయితే ఫిష్ థీమ్ పెట్టారు. ఇక ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం చూసారు కదా, మొత్తం ఫ్లెక్స్ ఫిషెస్ని అంతా ప్రింట్ చేసి ఫ్లెక్స్ పెట్టేశారు. ఇక అందరూ ఫిష్ మౌత్ దగ్గర ఫోటోలు దిగుతున్నారు. ఫిష్కి అయితే కొన్ని పళ్ళు కూడా లేవు పాపం. ఇక లోపలికి ఎంటర్ అవుతూనే వన్ సైడ్ స్టాల్స్, ఇటు సైడ్ అంతా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే జస్ట్ ఒక 2 రోజు షాపింగ్ ఉంది. ఇటు సైడ్ అంతా గేమ్స్ ఉన్నాయి. బట్ మా చిన్నప్పుడు అయితే చాలా షాపింగ్ ఉండేది. అండ్ ఈవెన్ గేమ్స్ కూడా చాలా ఉండేది. అప్పట్లో అంటే ఇంకా టైంపాస్ చేయడానికి వేరే సోర్స్ ఉండేది కాదు కాబట్టి డెఫినెట్గా అందరూ ఇట్లనే వచ్చేవాళ్ళు. కానీ జనరేషన్ మారేసరికి టైంపాస్ చేయడానికి చాలా టైప్స్ వచ్చేసాయి. అండ్ ఈవెన్ ఈ ఎంజాయ్ చేసే దాంట్లో కూడా క్వాలిటీ చూస్తారు కొంతమంది. మనమైతే ఇక చిన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి డెఫినెట్గా పిల్లలు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే డెఫినెట్గా తీసుకొస్తాము. ఇక చిట్టి తల్లి అయితే బాల్ గేమ్ ఆడింది. జస్ట్ 6 బాల్స్ ఉంటాయి. బాల్స్ వేసాక టోటల్ని కౌంట్ చేస్తారు. అది ఎంత నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి ఉన్న గిఫ్ట్ని ఇస్తారు. ఎన్ని గేమ్స్ ఉన్నా ఈ బాల్ గేమ్ అయితే డెఫినెట్గా ఆడతాము ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతిసారి. దాంట్లో ఏం పెద్ద గిఫ్ట్ రాదు, బట్ ఎందుకో ఇక అస్సలు ఈ ఫుడ్ స్టాల్ జోలికి అయితే వెళ్ళము. ఇక స్కేరీ హౌస్ అయితే మా అన్నయ్య నేను చిన్నప్పుడు అయితే వెళ్ళే వాళ్ళము. ఐమాక్స్లో బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఐమాక్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా స్కేరీ హౌస్ అక్కడ వెళ్ళండి. అక్కడ వెళ్ళామంటే ఇక్కడ ఇవన్నీ అసలు భయం అనే అనిపించదు. మా చిట్టి తల్లి అయితే ఎలా చూస్తుందో చూడండి ఆ ఎంట్రన్స్ని. మేమైతే చిట్టి తల్లి కోసం ఊరికే అలా వచ్చాము కాబట్టి మేమైతే ఏ రైడ్స్ ఎక్కలేదు. ఇది కిడ్స్ రైడ్. దీనికి 80 రూపీస్ అంట టికెట్. మనమైతే తిరుపతి నుండి చిత్తూరుకి వెళ్ళొచ్చేయచ్చు రియల్ ట్రైన్లో. వీళ్ళకి రైడ్స్ ఎక్కియడం కాదు, తీసుకురావడమే పెద్ద తలనొప్పి. ఎక్కడికి? నెక్స్ట్ ఇక కార్ రైడ్కి వెళ్ళింది. దీనికేమో 60 రూపీస్ టికెట్. చిట్టి తల్లి ఒక్కటే ఒక కార్లో ఉంది. కొంచెం టెన్షన్ అనిపించింది, కాకపోతే తనైతే బాగానే పట్టుకొని కూర్చుంది. ఇక ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ ఎగ్జిట్ దగ్గర అయితే విఆర్ గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడే అనిపిస్తుంది ఇక కొన్ని ఇయర్స్ పోయాక ఈ జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివన్నీ ఏముండవు. అన్నీ ఆల్మోస్ట్ విఆర్లో ఇచ్చేస్తారు. మనం జస్ట్ గ్లాసెస్ వేసుకొని అన్నీ ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు. ఇక ఎగ్జిబిషన్కి బాయ్ బాయ్ చెప్పేసి ఓరియన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక ఇక్కడ సాంబార్, ఇడ్లీ, పూరి అండ్ ఊతప్పం అయితే ఆర్డర్ చేసాం. ఇక ఇక్కడైతే పెద్ద ఆవిడ చాలా కష్టపడుతున్నారు అండ్ మాతో అయితే చాలా బాగా మాట్లాడారు. ఇక ఓరియన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడైతే ఎప్పుడు జనాలు ఉంటారు. అండ్ ఇక ఫైనల్గా ఇంటికి వెళ్ళే ముందు ఆంటీకి బాయ్ చెప్పేసి బయలుదేరేసాం.